సమస్య పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వకుండా భుజం తట్టి సరేనంటే అయిపోతుందా? పక్కనే గోదావరి పరుగులు పెడుతున్నా బాసర్లో నీళ్ల ఇబ్బందులు ఎందుకు? పరిష్కారం కోసం ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేసిందేంటి? కాంగ్రెస్ కంచుకోటలో ఆ పార్టీ నుంచే గెలిచి టీఆర్ఎస్ లో చేరిన శాసనసభ్యుడిని నియోజకవర్గ ప్రజలు ఎలా చూస్తున్నారు? అధికార పార్టీలో చేరాక ఆయన చెప్పిన అభివృద్ధి జరిగిందా? ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీతో పాటు ఎంఐఎంకు ఇక్కడ పట్టుంది. మైనార్టీలు, మున్నూరు కాపులే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తారు. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉన్న ఈ సెగ్మెంట్ లో ఉండే పట్టేళ్లంతా కాంగ్రెస్ ని అంటిపెట్టుకుని ఉండడం, మిగిలిన ఓట్లను ఇతర పార్టీలు పంచుకోవడం హస్తానికి కలిసొచ్చింది. 85లో టీడీపీ గెలుపుతో ఆ విజయ పరంపరకు బ్రేక్ పడింది. 2009లో కూడా టీడీపీ తరపున వేణుగోపాలాచారి విజయం సాధించారు. తిరిగి 2014లో చారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితం అవగా కాంగ్రెస్ నుంచి గెలిచారు గడ్డన్న కుమారుడు విఠల్ రెడ్డి. తర్వాత ఆయన కూడా టీఆర్ఎస్ పంచన చేరారు. నీళ్లు చూస్తూనే ఒక నాలి కూడా లేదు, ఏ పని కూడా సరిగా లేదు. రోడ్డు మీద ఇప్పుడు రోడ్ వేసినా కూడా దానికి క్యూరింగ్ లేదు, డాంబర్ లేదు, ఏం లేదు. ఇప్పుడు బాసర్ వదిలి కూడా మాకు కష్టం అవుతున్నది. ఇప్పటివరకు 0 వరకు ఉన్నది మా దగ్గర. ఇక్కడ మొత్తం 2,06,023 మంది ఓటర్లున్నారు. ఒక్కో మండలంలో ఒక్కో సామాజిక వర్గం ఆధిపత్యం ఉంది. కుబీర్లో మున్నూరు కాపు, లోకేశ్వరంలో రావు, ముథోల్లో ముదిరాజ్, కుంటాలలో కాపు సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువ. భైన్సా, తానూరు మండలాల్లో ముస్లింలు ఉన్నారు. ఇక్కడ మైనార్టీలు ఎటు మొగ్గు చూపితే వాళ్లదే గెలుపవుతుంది. ఎన్నికల టైంలో ప్రత్యేకంగా హామీలేవి ఇవ్వకుండా పార్టీ మారాక టీఆర్ఎస్ మేనిఫెస్టోకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారంటున్నారు విఠల్ రెడ్డి. కానీ సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. చారిత్రక సరస్వతీదేవి ఆలయం, గోదావరి ప్రవాహం ఉన్నా నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. సాగునీరు ఎక్కడా సరిపడా అందడం లేదు. కొన్ని చోట్ల లిఫ్టు లేక, మరికొన్ని చోట్ల ఉన్నా సరిగా పనిచేయక ఒక్క పంటకు కూడా కష్టంగా ఉందంటున్నారు రైతులు. మాకు నష్టపరిహారంలో అన్యాయం జరిగింది. ఎప్పుడో 2005 సంవత్సరంలో అవార్డు పాస్ అయినప్పుడు ఆ రేట్ అంటే మాకు వర్కౌట్ కావలేదు, మాకు నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడు మాకు ఆ రేట్ కట్టియాలి 8,50,000 అని చెప్పేసి వీళ్ళు వాదించి రైతులు పని ఆపు చేయడం జరిగింది. గడ్డన్న ప్రాజెక్టు నుండి 2వ పంటకు నీరు రావడం లేదు. పల్సి రంగారావు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగా పరిహారం ఇప్పించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నిర్వాసితులు. గడిచిన 3 ఏళ్లలో ఏ సౌకర్యం మెరుగుపడలేదని, అసలు ఎమ్మెల్యే దత్తత గ్రామాల్లో సైతం కనీస వస్తువులు లేవంటున్నారు స్థానికులు. పేరుకు 3 ఊళ్లను దత్తత తీసుకున్నా ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్లారని, కనీసం కరెంటు సరఫరా కూడా సరిగా చేయలేకపోతున్నారంటున్నారు గ్రామస్తులు. చాలా ఊళ్లలో విద్యుత్ తీగలు కింది దాకా వేలాడుతూ పశువులు, మనుషుల ప్రాణాలు పోతున్నాయని, ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఉపయోగం లేకపోయిందని వాపోతున్నారు గ్రామీణులు. వైర్లు కూడా కరెంట్ సమస్య అంటారు, మరి లేకుంటే సెల్ కరెంట్ సమస్య జరిగింది. మరి ఎట్లా జరిగింది దేవుడికి దగ్గర 6-7 లక్షల ఎడ్లు గోదలు కాలిపోయిన 5-6 లక్షలది నష్టపరిహారం జరిగింది. మరి నాకు ప్రభుత్వం నుంచి విఠల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే వచ్చింది, కానీ దానికి మరి ఏదైనా ప్రభుత్వం నుంచి సాయం చేద్దామని అన్నది, కానీ ఇప్పటిదాకా ఎవరు సాయం చేయలేరు. దేశవ్యాప్తంగా పేరున్న బాసర సరస్వతి ఆలయం అభివృద్ధి విషయంలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. అమ్మవారి అరుదైన ఆలయాన్ని సరిగా పట్టించుకుని యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ తరహాలో అభివృద్ధి చేస్తే భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముథోల్ నియోజకవర్గంలో జోగినీలు ఎక్కువ ఉంటారు. వాళ్లను ఉద్ధరించే కార్యక్రమంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పింది సర్కార్. చెప్పడమే కాదు, ఉంటున్న ఇళ్లను కూలగొట్టింది. కానీ కొత్త ఇళ్లకు పునాదులు కూడా తీయలేదు. ఇది ఎమ్మెల్యేకు పెద్ద సవాల్గా మారింది. చేయడం చేతగానప్పుడు ఉన్న ఇళ్లు కూడా కూల్చేసి మమ్మల్ని ఎందుకు రోడ్డున పడేశారని ప్రశ్నిస్తున్నారు జోగినులు. స్టార్ట్ కాలేదు. పల్సి రంగారావు ప్రాజెక్టు కూడా నిధులు వచ్చినాయంటారు, కానీ ఆ దానికి కూడా ఎటువంటి నిధులు ఖర్చు చేయించలేకపోయారు. అదేవిధంగా ఆ పల్సి రంగారావు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాల్సిన పరిహారంలో విషయంలో కూడా ఆయన ఫెయిల్యూరు. బాసర మండలంలోని లిక్కర్ ఫ్యాక్టరీతో నానా ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ఈ ఫ్యాక్టరీ వ్యర్థాలను చుట్టుపక్కల భూముల్లో వేయడం, కాలుష్య జలాలను ట్యాంకర్లలో తెచ్చి ఎక్కడ పడితే అక్కడ వదలడంతో వాటిని తాగి పశువులు చనిపోతున్నాయి. గోదావరి నీళ్లు కూడా కలుషితమవుతున్నాయి. ఈ విషయంలో ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. ఆయన మా గురించి ఎందుకు పట్టించుకోరని అడుగుతున్నారు స్థానికులు. సమస్యల పరిష్కారం పరంగా ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది. అదే టైంలో రాజకీయంగా కూడా ఆయనకి ఇబ్బందులు వస్తున్నాయి. టీఆర్ఎస్ లో చేరాకే ఈ సమస్య మొదలైంది.
విఠల్ రెడ్డి చేతిలో ఓడి ఇప్పటికే పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్న వేణుగోపాలాచారి అడుగడుగున అడ్డుపడుతున్నారన్న వాదన ఉంది. చారి ఎక్కడున్నా ఫోన్లలో వ్యవహారం నడిపిస్తూ ఉంటారని చెబుతున్నారు పార్టీ కార్యకర్తలు. అదే సమయంలో ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఎమ్మెల్యే. అటు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది. విఠల్ టీఆర్ఎస్ లోకి రావడంతో ఈసారి కాంగ్రెస్ టికెట్ కోసం నారాయణరావు పటేల్, రామారావు పటేల్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబం అయినా ఇద్దరి మధ్య వర్గపోరుంది. ఎవరికి వారి ఐ ఆసుపత్రికి డొనేషన్, కాలేజీలకు విరాళాలు, తక్కువ ధరకే నిరుపేదలకు భోజనం, ఉద్యోగ మేళాల వంటి కార్యక్రమాలతో ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే హామీలిచ్చింది లేదు, 3 ఏళ్లలో చేసింది ఏమీ లేదని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఏ పని అడిగినా సోదరుణ్ణి కలవమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తాగటానికి కొన్ని మండలాల్లో, కొన్ని విలేజ్లలో, తాండాలో తాగునీటి సమస్య చాలా ఉంది. ఇప్పటి వరకు ఆయన ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలే. ఎంతైతే ట్యాంకర్లకు డబ్బు పెట్టారో ఆ ట్యాంకర్ల డబ్బుతోనే అక్కడ బోర్ మోటార్ ట్యాంక్ కూడా అయిపోతుంది. కానీ ఈ ట్యాంకర్ డబ్బులు వాళ్ళ కార్యకర్త కోసమే, వాళ్ళ కోసమే ఇది ఏర్పడడం జరిగింది. ఇది చాలా గవర్నమెంట్ది చాలా తప్పు. ఏ ఒక్క దళితుడు భూమి ఇవ్వలేదు, ఏ ఒక్క బెడ్రూమ్ కట్టలేదు, ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చలేదు. ఈరోజు ఆశా వర్కర్స్ ఎన్నో రోజులు చెరువులు నిండిపోయినాయని చెప్పుకుంటున్నారు. కేవలం అవినీతి కోసం, కార్యకర్తల కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్, మినీ వాటర్ సప్లైస్ ప్రతి గ్రామానికి మీరు మీడియాతో, ఒకవేళ ఇప్పుడున్న నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే మాతో రమ్మని చెప్పండి. మేము గతంలో దాదాపుగా 50,000 ఇండ్లు ఇక్కడ నిర్మించి ఇచ్చినాం. ఇంద్రమ్మ ఇల్లు అనుకోండి, బీడీ కార్మికుల ఇల్లు అనుకోండి. విపక్షాలు ఏం మాట్లాడినా అభివృద్ధితోనేనా సమాధానం అంటున్నారు విఠల్ రెడ్డి. పార్టీలో గ్రూపులు తనకి ఇబ్బంది కాదు అన్నది ఆయన మాట. ఈ 2 yearsలో కెనాల్ చేయడం జరిగింది. ఈ కెనాల్ చేయడం ద్వారా ఎక్కడైతే నది ఉందో, ఒరే ఉందో అక్కడ కూడా పోయి చూసాం. మరి చూస్తుంటే కొద్దిగా బాధాకరంగా కనిపిస్తుంది. మరి 100 ఏదైతే తలమానిక ఉందో 100 meters FTL లైన్ ఉంటారు. ఆ 100 metersలోనే మరి ఆ గ్రామం ఉంది. మరి తప్పకుండా మరి అక్కడ నీళ్ళు ఆపితే తప్పకుండా ఆ గ్రామానికి ముప్పే ప్రమాదం ఉందని అందరూ కూడా గమనించాం. మరి దాంతోపాటు మాగాం గ్రామస్తులు పక్క గ్రామం వారు కూడా రావడం జరిగింది. మరి ఇరిగేషన్ చాలా అభివృద్ధి చెందింది ఈ ప్రభుత్వంలో. మరి తర్వాత ఈ విషయాన్ని కాకుండా ఇంకా ఎన్నో సంబంధించిన మన రాష్ట్ర చరిత్రలో ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఎప్పుడు జరగని పనులు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, మొత్తం తెలంగాణ చేస్తుంది. అదేవిధంగా మా నియోజకవర్గం కూడా చేస్తుందని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ బీజేపీ, ఎంఐఎం కూడా బలంగా ఉన్నాయి. 2014లో బీజేపీ నుంచి పోటీ చేసిన రమాదేవి 2వ స్థానంలో నిలిచారు. అలాగే ఎంఐఎం 10 ఏళ్ల నుంచి భైన్సాలో మున్సిపాలిటీలో పాగా వేసింది. అయితే మున్సిపల్ చైర్మన్ జాబీర్ అహ్మద్ కు ఎమ్మెల్యేకు సఖ్యత లేదు. దీంతో ఈసారి మైనార్టీ ఓట్ల పరంగా ఎదురుదెబ్బ తగలవచ్చన్న విశ్లేషణలున్నాయి. అదే సమయంలో బీజేపీ కూడా బలపడుతోంది. వర్గపోరు కారణంగా ఇటీవల కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా బలమైన రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీలు ఆధిపత్య పోరు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు విఠల్. అయితే ఆయనకు వ్యక్తిగతంగా చెడ్డ పేరు లేదు, భేషజాలు లేకుండా కలిసిపోతారు అన్న అభిప్రాయం ఉంది.